హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇష్టోళ్ళందరికీ గూడా పేరు పేరున ధన్యవాదాలైతే చెప్తానా. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ జేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేత్తరనుకుంటానా. మీరైతే థంబ్‌నెయిల్ అయితే చూసిర్రు గదా! ఇయాలైతే నేను రెవెన్యూ గురించి చెప్దాం అనుకుంటానా. ఎందుకంటే ఇవన్నీ గూడా నాకు డౌట్లుండే. అంటే మా ఛానల్ మానిటైజేషన్ కాకముందు ఎవరిని అడుగుదాము? రెవెన్యూ అంటే ఎట్లత్తది? అసలు రెవెన్యూ అంటే ఏంది? ఎన్ని వ్యూస్‌కు ఎన్నత్తయి? ఒక 1,000కు ఎంత మనీ అస్తది? 500కు ఎంత మనీ అస్తది? 100కి ఎంతస్తది? ఇవన్నీ గూడా డౌట్లుండే. ఎవరు చెప్పేటోళ్ళు గాదు. మెసేజ్‌లు పెట్టినా ఎవరు రిప్లై ఇచ్చేటోళ్ళు గాదు. ఇవన్నీ నాకున్న డౌట్‌లు. మీకు గూడా ఉంటాయని అనుకుంటానా. ఎందుకంటే నాకు డౌట్‌లు నేను క్లియర్ చేసుకున్నా. మీకు గూడా ఎవరు చెప్పేటోళ్ళు ఉండరు గాబట్టి మీకు నా ద్వారా తెలుసుకుంటే మీకు కూడా కొంచెం హెల్ప్ అయితదని చెప్పి నేనైతే ఈ వీడియో అయితే చేత్తానా. కొత్తోళ్ళైతే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతోళ్ళైతే సపోర్ట్ చేయండి. ఒక లైక్ మాత్రం ఇయ్యండి. ఎందుకంటే లైక్ చేస్తే నాకు కొద్దిగా సపోర్ట్ చేత్తారు. నా వీడియోస్ నచ్చినాయి అని అన్న ఫీలింగ్‌లో నేనుంటా. ఇంకా చేయాలనిపిస్తది వీడియోస్ గూడా. ఇలాంటి వీడియోస్ చేయాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఏ డౌట్ ఉన్నా నేనైతే క్లియర్ చేత్తా. మానిటైజేషన్ చేయడం నుంచి మొదలుపెడితే మనకు ఈ రెవెన్యూ వరకు నాకు తెలిసినదైతే మ్యాటర్ మీకు చెప్తా విషయాలు. అయితే ఇయ్యాల రెవెన్యూ ఎంతొత్తంది? 1000 వ్యూస్ అయితే ఎంత రెవెన్యూ వత్తది? 500 వ్యూస్ వత్తే ఎంత రెవెన్యూ వత్తది? 200-300 అయితే ఎంత రెవెన్యూ వత్తది? వ్లాగ్స్‌కి ఎంత రెవెన్యూ వత్తది? కుకింగ్ ఛానల్ ఉంటది గదా! మనం కుకింగ్ చేత్తాం గదా! గవిటికి ఎంత రెవెన్యూ వస్తది? అన్నీ గూడా వీడియోలో షేర్ చేసుకుంటా. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూత్తారు గదా! నేనైతే రికార్డ్ చేత్తాన. మా ఆయనైతే అంటే సండే రోజు నిన్నటి వీడియో నేను వీడియోలు తీత్తా అంటే మా ఆయనను ఒకసారి తీయమని చెప్పిన. ఎందుకంటే నేను వీడియో తీసేది చాలా మందికి ఎట్లా ఇత్తానో అక్క అని అన్నారు గదా! దీని మీద గూడా ఒక వీడియో చేత్తా. ఎందుకంటే చిన్న క్లిప్ అయితే యాడ్ చేసిన. గిట్ల చేత్తానని చెప్పి. కానీ దీని లెంత్ మీకు చూపిత్తా. ఎట్లా రికార్డ్ చేత్తానా, నేను మాట్లాడిన తర్వాత వాయిస్ ఓవర్ ఇత్తానా, మాట్లాడుకుంటా వాయిస్ ఓవర్ ఇత్తానా, ఏ యాప్ అయితే మంచిగుంటది, ఎట్లా ఎడిటింగ్ చేయాలి, ఎట్లా థంబ్‌నెయిల్ ఇవ్వాలి అన్నీ గూడా మీకు చెప్తా. నాకు తెలిసినయి మీకు చెప్తా. నేనైతే టెక్ ఛానల్ అయితే గాదు. అసలు నా పని గాదు. కానీ మీకు డౌట్లున్నాయి గదా! నాలాగా కొంతమందికి డౌట్లుంటాయి కాబట్టి ఆళ్ళకి క్లియర్ అప్ చేయాలని చేత్తాను వీడియో అయితే. గిట్లయితే వీడియో తీత్తా. కష్టాలే పడతా. నాకెవరు హెల్ప్ చేయరు. అయితే మనమైతే వ్యూస్ ఎంత అస్తే ఎంత రెవెన్యూ వత్తదనైతే మనమైతే ఆ వీడియోలోకెళ్ళిపోదాం. ఎందుకంటే లెంత్ ఎక్కువైతే మళ్ళీ చూడబుద్ధి కాదు కదా! ఇక్కడైతే చూత్తారు కదా! నేను వైటీ స్టూడియో ఓపెన్ చేయాలి. ఫస్ట్ అయితే మన వైటీ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత మనకిక్కడ వ్యూస్, అక్కడ వాచ్ అవర్స్, ఇక్కడ సబ్స్క్రైబర్స్, ఇక్కడ ఎస్టిమేషన్ రెవెన్యూ. ఇది మానిటైజేషన్ అయిన తర్వాత గిట్ల అయితే మనకు బాక్సులు 4 వత్తాయి. నేను చెప్పిన కదా! అప్పట్లో మానిటైజేషన్ అయిన తర్వాత 4 బాక్సులు ఉంటాయని చెప్పి. అట్లా 4 బాక్సులు అయితే ఉంటాయి. నేను మానిటైజేషన్ అయిన తర్వాత మనకు రెవెన్యూదైతే ఓపెన్ చేసిన. చూత్తారు కదా! ఇట్లా రెవెన్యూ ఓపెన్ చేసిన. ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఎస్టిమేషన్ రెవెన్యూ 1.8K అని వచ్చింది కదా! అయితే అది ఇండియన్ కరెన్సీ‌ల మనము యూఎస్ డాలర్‌ల మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు యూఎస్ డాలర్‌ల ఉన్నది మనకైతే అర్థం కాదు. ఎన్ని డాలర్స్ అనేది. అందుకే ఇండియన్ కరెన్సీలో చేంజ్ చేసుకోవాలంటే ఫస్ట్ మన ఐ అని ఉన్నది కదా! నాదైతే ఇట్స్ మై లైఫ్ స్టైల్ అక్కడ కార్నర్‌లో చూపించిన చూడు దాన్నైతే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు సెట్టింగ్ వస్తది. సెట్టింగ్స్ రాగానే సెట్టింగ్‌ని క్లిక్ చేయగానే ఇక్కడ కరెన్సీ అని ఉంటది. కింద ఛానలు మీద కరెన్సీ డాలర్ సింబల్‌తో ఉంటది. కరెన్సీని మనము క్లిక్ చేయగానే ఇట్లా మనకు అన్ని లాంగ్వేజెస్‌ల అంటే అన్ని లాంగ్వేజెస్ కాదు. అన్ని కంట్రీల డాలర్సు అవన్నీ కూడా మనకైతే కనబడతాయి. ఇక్కడ మనకు నేనైతే ఇక్కడ మనది ఇండియాది ఐఎన్ఆర్ అని ఉంటది. అమెరికాదైతే యూఎస్‌డి డాలర్ అని ఉంటది. మనకు యూఎస్ డాలర్‌లో అస్తది. అది కన్వర్ట్ అయిపోయి మనకు ఇండియన్ కరెన్సీ‌ల బ్యాంక్‌ల కన్వర్ట్ అయిపోయి అక్కడ చేంజ్ అయిపోయి మనకు ఇండియన్ కరెన్సీ‌ల బ్యాంక్‌ల పడతాయి. ఇక్కడ చూత్తాగా నేను యూఎస్‌డి డాలర్లు అంటే మనము అమెరికా డాలర్లు ఎంతున్నది నా అకౌంట్‌లో మనీ అనేది రెవెన్యూ అనేది చూపిత్తా. చూత్తారు కదా! బ్యాక్‌కు పోవాలి. యారో మార్క్‌ని టచ్ చేస్తా ఉంటే బ్యాక్ వచ్చేస్తది. ఒక్కసారి రిఫ్రెష్ చేద్దాం. చూత్తారు కదా! ఇది ఇండియన్‌ల 1.8 అంటే 1800 ఉన్నది నాకు. ఇది యూఎస్ డాలర్లు. యూఎస్ డాలర్లు అంటే 21.40 అంటే 21 డాలర్లు చిల్లర ఉన్నదన్నట్టు. $22 వరకు ఉన్నదన్నట్టు. మనకు $100 అయితేనే మనకు మన్ మా రెవెన్యూ అని వస్తది. అంటే సాలరీ వస్తది. ఇక్కడ $100 ఎక్కడైనది? $21 అయినది. అంటే $100 ఎప్పుడు కావాలి గుర్తు చేసుకోండి. అర్థం చేసుకోండి. గట్లయితే ఉంటది. అక్కడ మనం గట్ల చేంజ్ చేసుకోవచ్చు. కరెన్సీని ఇండియన్ డాలర్స్‌ని అట్లా చేంజ్ చేసుకోవచ్చు మనమైతే. ఇక్కడనైతే నేను లాంగ్ వీడియోస్‌కైతే వచ్చిన. లాంగ్ వీడియోస్‌కొచ్చిన తర్వాత వ్యూ ఆల్ అని ఉంటది కదా! దాన్నైతే క్లిక్ చేయగానే మనకైతే మొత్తం లిస్ట్ కనబడతది కదా! మనం చేసిన వీడియోస్ అన్నీ కూడా లిస్ట్ కనబడతది. ఇక్కడ మనకు 400కు ఎన్ని డాలర్స్ వచ్చినాయి, అంటే ఎంత రెవెన్యూ వచ్చింది. నేను ఇండియన్‌లో చూపిత్తా. డాలర్‌లో చూపిత్తే మీకు అర్థం కాదు కాబట్టి ఇండియన్‌లో మనకి ఎంత మనీ వచ్చిందనేది ఒక్కొక్క వీడియోకు ఎంత వచ్చిందనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా. మీకు కూడా అర్థమైతది.
చూస్తారు కదా, నీకు ఇట్లా అన్నిటికి డాలర్ సింబల్ వస్తుంది. ఈ డాలర్ సింబల్ మానిటేషన్ అయిన తర్వాత మనం ఆన్ చేసుకోవాలి, యాక్టివ్ చేసుకోవాలి, లేకపోతే యాక్టివ్ కాదు, ఆ డాలర్ సింబల్ రాదు. నేను యాక్టివ్ చేసుకోవడానికి 2 రోజులు పట్టింది. చెప్తానే కదా, నేను పడ్డ కష్టాలు మీరు పడద్దు, మీకు తొందరగా తెలుసుకోవచ్చు అని చెప్పి చెప్తానా. ఇట్లా డాలర్ సింబల్ రావడానికి 2 రోజులు నేను తొందరగా ఆన్ చేసుకోలేదు తెలియక. వాళ్ళ వీళ్ళకి ఫోన్ చేసి మెసేజ్ పెడితే కానీ నాకు తెలియలేదు. గట్లయితున్నది. ఇక్కడ నేనైతే 462 ఉంది కదా, అదైతే అంత వ్యూస్ వచ్చినాయి. అదైతే ఓపెన్ చేసిన చూస్తారు కదా, 462 వ్యూస్ వచ్చినాయి. అయితే దీనికి ఎంత రెవెన్యూ వచ్చింది ఇండియన్లోనే, మన ఇండియన్ కరెన్సీలోనే ఎంత మనీ వచ్చింది, ఎంత మనీ, ఇంకా నేను శాలరీ తీసుకోలేదు, రెవెన్యూ తీసుకోలేదు, కానీ ఎంత మనీ వచ్చింది ఈ వీడియోకు అనేది చూపిస్తాను. 462 వ్యూస్ వచ్చినాయి. చూద్దాం. ఇక్కడ 462 వ్యూస్ వచ్చినాయి. అయితే మనమైతే ఇది జరిపిన తర్వాత మనకు వాచ్ అవర్స్ అని ఉంటుంది. చూస్తారు కదా, వాచ్ అవర్స్ ఎంత ఉంటుంది, 17.3 ఉన్నది. ఇట్లా మన గ్రీన్ టిక్ వస్తే మనకు కొంచెం బెటర్ అన్నట్టు. ఇక్కడ 3 అయితే సబ్స్క్రైబర్ అయ్యారు ఈ వీడియోకు. ఇప్పుడు మన రెవెన్యూ చూద్దాం. ఇంతవరకే ఉంటుంది మానిటేషన్ కాకపోతే. మానిటేషన్ అయిన తర్వాత ఇది ఒకటి అయితే యాడ్ అవుతుంది, ఎస్టిమేషన్ రెవెన్యూ అనేది యాడ్ అవుతుంది. ఇది 2 రోజుల ముందు తెస్తుంది. ఆ రోజుదే రాదు, 2 రోజుల ముందుది. ఇక్కడ రూ. 7.78 వచ్చింది, రూ. 7.78 వచ్చింది. 462 వ్యూస్కు రూ. 7 వచ్చింది, అంటే రూ. 8 అనుకోండి. ఎంత తక్కువ వచ్చింది అంటే 500 వ్యూస్ కూడా రాలేదు, కానీ రూ. 8 వచ్చింది నాకు. ఇట్లా ఆడియన్స్ అవన్నీ మీకు ఏది తెలిసిందే కదా. ఇక్కడైతే చూస్తారు కదా, ఇవన్నీ రూ. 7.78 వచ్చింది. ఇక్కడ మనకు కిందికి పోతే వాచ్ పేజ్ యాడ్స్, యూట్యూబ్ యూట్యూబ్ ప్రీమియం 1K వ్యూస్కు నాకు ఈ వీడియోకు 1K వ్యూస్ వస్తే రూ. 41.16 వచ్చేది నాకు. కానీ నాకు ఇక్కడ 1K ఎక్కడ వచ్చింది, 500 కూడా రాలేదు నాకు వ్యూస్. అయితే ఇక్కడ సిపిఎంసి అవన్నీ ఉంటాయి, అవి వాళ్ళ పని అన్నట్టు. మనది యూట్యూబ్ వాళ్ళది అది. దానికి మాత్రం రూ. 128.83 వాళ్ళు తీసుకోగా నాకు రూ. 41.16 పెట్టంగా నాకు 500 వ్యూస్ వస్తే నాకు అందులో ఎంత వచ్చినాయి, రూ. 107 మాత్రమే వచ్చింది. ఓన్లీ రూ. 7.78 వచ్చింది. చూస్తారు కదా, ఇది సిపిఎం అంటే మనది కాదు, వాళ్ళది, యూట్యూబ్ వాళ్ళది. ఇక్కడ రెవెన్యూ మనది రూ. 41. ఒక 1K అయితే నాకు రూ. 41 వచ్చేది, కానీ నాకు 500 వచ్చింది కదా. 500 వచ్చినా కూడా మనకి రూ. 7 వచ్చింది. అవన్నీ కటింగ్లు పోగా మనకైతే రూ. 7 చేతికి వచ్చింది. చూస్తారు కదా, అట్లా తక్కువ అయితే ఉంటుంది. ఇది బ్లాగ్ చేస్తారే, చూస్తారు కదా, 15 నిమిషాల వీడియో అయితేనే. ఎందుకంటే ఇక్కడ నా వీడియో సరిగా చూడలేదు. కింద చూస్తారు కదా, సిపిఎం అనేది డౌన్ ఉన్నది, ఆర్పిఎం అనేది మంచిగానే ఉన్నది, కానీ సిపిఎం తక్కువ ఉన్నది. అట్లనే ఒక 200 నుంచి 300 వ్యూస్ వచ్చింది వీడియో చూద్దాం. ఇప్పటిదైతే 500 కూడా కాలేదు, 450 వ్యూస్ వచ్చినాయి చూసిన. ఇక్కడ 298 అంటే 300 వ్యూస్ వచ్చిన దానికి ఎంత రెవెన్యూ వచ్చిందో చూద్దాం. చూస్తారు కదా, 298 వ్యూస్ అయితే వచ్చినాయి, బాగా తక్కువ వచ్చినాయి, కానీ 19.2 వాచ్ అవర్స్ వచ్చినాయి. ఇంతకుముందు 462 అయితే 17 వాచ్ అవర్స్ వచ్చింది, 17 వాచ్ అవర్స్ వచ్చింది. ఇక్కడ 300కే 19 వాచ్ అవర్స్ వచ్చింది. మనీ కూడా ఎక్కువ వచ్చింది చూసారా. దానికి రూ. 7.75 వచ్చింది, 400 చిల్లర వచ్చినా కూడా వ్యూస్. దీనికి 300 వచ్చినాయి, కానీ నాకు రూ. 9.75 వచ్చినాయి. అంటే ఇక్కడ నీకు వ్యూస్ తక్కువ వచ్చినా కూడా నాకు సిపిఎం ఆర్పిఎం అనేది మంచిగా ఉన్నది. చూస్తారు కదా, అక్కడ సిపిఎం ఆర్పిఎం ఈ 2 కూడా మంచిగా ఉన్నాయి, కాబట్టి నాకు కొంచెం ఎక్కువ వచ్చింది. తక్కువ మంది చూసినా కూడా నాకు వాళ్ళు మొత్తం చూసిరు, ఆ వీడియోను ఎండింగ్ వరకు చూసిరు, మధ్య స్కిప్ చేసి చూడలేదు, ఎండింగ్ వరకు చూసిరు. కాబట్టి నాకు కొంతమంది చూసినా కూడా మొత్తం చూసిరు, కాబట్టి నాకు కొంచెం ఎక్కువ వచ్చింది దీనికి మనీ. చూస్తారు కదా, అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది, వ్యూస్తోని సంబంధం లేదు. ఒక 100 మంది చూసినా కూడా ఆ వీడియోను కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూస్తే మనకు రెవెన్యూ అనేది ఎక్కువనే వస్తుంది. గింతే రావాలి, గీదిని గింతే వస్తుంది, గీ వ్యూస్ గిన్నె వస్తాయి, ఎక్కువ వ్యూస్ ఉంటే ఎక్కువ మనీ వస్తుంది అనేది ఏం లేదు ఇక్కడ. చూస్తారు కదా, ఇక్కడ నేనైతే 1.6Kది ఓపెన్ చేసిన. ఇక్కడ చూస్తారు కదా, అన్నీ కూడా మంచిగా యారో మార్కులు గ్రీన్ కలర్లో మంచిగా చూసిర్రు, ఎండింగ్ వరకు చూసిర్రు అని చూపిస్తుంది. వీడియో స్కిప్ చేయలేదు, ఎండింగ్ వరకు చూసిర్రు. ఆ వీడియో కూడా కన్సిస్టెంట్గా చూడాలి. చూస్తారు కదా, 1699 అంటే ఒక్కరు తక్కువ 1700, 75.5 వాచ్ అవర్స్ అయినాయి, 10 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇక్కడ రూ. 22.73 వచ్చింది 1700కు. చూస్తారు కదా, 1700కు రూ. 22.73 వచ్చింది. అంటే ఈ వీడియోని మొత్తం మంది అంత చూసిన వాళ్ళందరూ కూడా ఒక 90% పీపుల్స్ అందరూ కూడా వీడియో ఎండి వరకు చూసారు. చూస్తారు కదా, గట్లయితే మనకు వీడియో
నువ్వు 10 నిమిషాలు పెట్టినా కూడా వీడియో ఎండింగ్ వరకు చూస్తే నీకు ఒక 100 మంది చూసినా కూడా నీకు రెవెన్యూ మంచిగానే వస్తుంది. అదే ఒక 500 మంది సగం సగం స్కిప్ చేసుకుంటూ చూస్తే నీకు రెవెన్యూ రాదు. చూస్తారు కదా! ఇక్కడైతే నేను ఇంకొకటి ఓపెన్ చేస్తానా 1.8 ఇంతకుముందు 1700ది కదా! ఇది 1800ది. అంటే ఒక్క 100నే తేడా ఉన్నది. ఎంత ఎంత రెవెన్యూ తేడా ఉన్నదో చూద్దాం. చూస్తారు కదా! 1.8 ఇక్కడ వాచ్ అవర్స్ అయితే మస్తు తక్కువొచ్చింది. 36.9 వచ్చింది. అదైతే 75.9 వచ్చింది. సగానికి సగం. ఇక్కడ 6 సబ్‌స్క్రైబర్స్ అయ్యారు. ఇక్కడ చూస్తారు కదా! 15.43 చూస్తారు కదా! చూస్తే వాచ్ అవర్స్ 36 వచ్చింది దీనికి. కానీ మనీ 15.44 దానికి వాచ్ అవర్స్ 75 వచ్చింది. 75.9 వచ్చింది. రెవెన్యూ రూ. 22 వచ్చింది. చూస్తారు కదా! ఒక 100 డిఫరెంట్‌లోనే ఎంత చేంజ్ అయిపోయిందో. గట్లుంటది. అంటే మన వీడియో ఎంతున్నది అనేది గాదు. వీడియో ఎంత లెంత్ చిన్నగున్నదనేది గాదు. మన వీడియోను స్కిప్ జేయకుండా, కట్ జేయకుండా ఎండింగ్ వరకు జూత్తార్రా గదే మనకు సీపీఎం, ఆర్‌పీఎం అనేది యారో మంచిగా జూపిత్తే మనకు రెవెన్యూ మంచిగత్తది. చూత్తారు గదా! ఇంకొక వీడియో ఓపెన్ చేద్దాము. 200 అట్లున్న వీడియో అయితే ఓపెన్ చేద్దాము. ఇక్కడైతే నేను 204 ఉంది గదా! అది ఓపెన్ జేత్తాన. 204 వ్యూస్ వచ్చినాయి. చూస్తారు కదా! వ్యూస్ అయితే లేవు. కానీ సీపీఎం, ఆర్‌పీఎం అయితే మంచిగా యారో అయితే మంచిగానే ఉన్నది. అంటే గ్రీన్ టిక్కే ఉన్నది. మంచిగానే చూసిర్రని చెప్తాంది. ఇక్కడ 204 వ్యూస్‌కే 19.7 వాచ్ అవర్స్ వచ్చినాయి. ఇద్దరైతే సబ్‌స్క్రైబర్స్ అయ్యారు. ఇక్కడ చూస్తారు కదా! రూ. 12.53 వచ్చింది. ఓన్లీ 200 వ్యూస్‌కే. ఇంతకుముందు 1600 వ్యూస్‌కు 1800 వ్యూస్‌కు 1600 కాదు 1800 వ్యూస్‌కు నాకు రూ. 15 వస్తే ఇక్కడ 200 వ్యూస్‌కు రూ. 12 వచ్చింది. చూస్తారు కదా! 1800 ఎక్కడ? 200 ఎక్కడ? 200 వ్యూస్‌కు రూ. 12 వచ్చింది నాకు. అదే 1800 వ్యూస్‌కు రూ. 15 వచ్చింది. రూ. 3 తక్కువ వచ్చింది. అంటే దానికి రూ. 3 ఎక్కువనే వచ్చింది కానీ ఇక్కడ 1800 వ్యూస్ వచ్చినాయి. అంటే వాళ్ళు చూడలేదు. సగం సగం స్కిప్ చేసుకుంటే చూసిర్రు. లేకపోతే ఒక 2 నిమిషాల ముందు చూసేసి స్కిప్ చేసి వదిలేసిర్రు. కాబట్టి నాకు వ్యూస్ ఎక్కువ వచ్చినాయి కానీ ఇక్కడ రెవెన్యూ ఏం రాలే. గట్లయితే ఉంటుంది. వ్యూస్ చిన్నది అంటే వీడియో చిన్నగున్నదా? పెద్దగున్నదా? వ్యూస్ వచ్చినాయా? రాలేదా? అదంతా మతలబ్ ఉండది. గట్లయితే ఉంటది. అంత డిఫరెంట్ ఉంటది. ఇక్కడైతే మన షార్ట్ వీడియోస్ ఓపెన్ చేసి చూద్దాము. ఇక్కడైతే నేను షార్ట్ వీడియోస్ అయితే ఓపెన్ చేస్తాను. ఎందుకంటే మనకు షార్ట్ వీడియోలో కూడా ఎంత ఇన్‌కమ్ వస్తుంది, అసలు ఎంత రెవెన్యూ వస్తది అది కొంచెం డౌట్ ఉంటది కదా! ఎందుకంటే వ్యూస్ ఎక్కువ వస్తాయి కదా! షార్ట్ వీడియోస్‌కు. కానీ అట్లనే మనకు రెవెన్యూ కూడా ఎక్కువ వత్తదేమో అని ఒక డౌట్ అయితే ఉంటది కదా! అది కూడా మీకు క్లియర్ అప్ చేస్తా. ఇక్కడ చూస్తారు కదా! నేనైతే షార్ట్ వీడియోనైతే ఓపెన్ చేస్తాను. వ్యూ ఆల్ మీద అయితే క్లిక్ చేసిన. చేయగానే మనకు లిస్ట్ అయితే వత్తది కదా! అయితే లిస్ట్ వచ్చింది. ఇలా మనము రీసెంట్‌గానే అదే వైరల్ అయింది ఒకటి అయితే చూద్దాము. ఇక్కడైతే నాకు బాగా తక్కువనే వచ్చింది. నాకైతే షార్ట్ వీడియోకి ఎక్కువ వైరల్ గానే గావు. లాంగ్ వీడియో గూడా మినిమమ్ అంతే ఒక 500 వరకే వత్తయి. ఎక్కువ రానే రావు. నా వీడియో చూసేటోళ్ళు గూడా 500 కన్నా ఎక్కువుండరు. చూసేవాళ్ళు కొంచెం మంచిగానే చూత్తరనుకోండి. చూత్తారు కదా! ఇక్కడ నేను 16,000 అంటే 16,000 మంది చూషిర్రు. 20 సెకండ్లే. 20 సెకండ్ల వీడియోను 16,000 మంది చూషిర్రు. ఎంత రెవెన్యూ వచ్చిందో చూద్దాం. ఒకసారి అయితే ఓపెన్ చేద్దాము. ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత మనకైతే వ్యూస్ అయితే మస్తొచ్చినాయి. అదే లాంగ్ వీడియోలో ఈ 16,000 వ్యూస్ వత్తే ఎంత మనీ వస్తదంటే చాలా మంచిగొత్తది. 3-400, 500 వరకొత్తది మనకు రెవెన్యూ. కానీ ఇక్కడ లాంగ్ వీడియో గాదు గదా! షార్ట్ వీడియో 20 సెకండ్లే. ఇక్కడ చూత్తారు గదా! 16.1K 16,000 కన్నా ఎక్కువనే ఉన్నాయి వ్యూస్. 35 మంది సబ్‌స్క్రైబర్స్ అయ్యిర్రు. ఆ తర్వాత మనకు రెవెన్యూ ఎంతొచ్చిందో చూద్దాము. 14.52 అంటే రూ. 15 వచ్చిందనుకోండి. రూ. 15 వచ్చింది. 16,000 వ్యూస్‌కు రూ. 15 వచ్చింది. చూత్తారు గదా! ఎంత తక్కువొచ్చిందో. 16,000 మంది ఎక్కడ? రూ. 15 ఎక్కడ? గట్లా తక్కువొత్తది. ఎందుకంటే 20 సెకండ్లే గదా వీడియో. అదే లాంగ్ వీడియోలో ఉంటే అదే 16,000 వ్యూస్ వత్తే లాంగ్ వీడియోకు కనీసం ఒక 500 రూపాయలైతే వచ్చేది. అంత డిఫరెంట్ ఉంటది దానికి దీనికి. ఎందుకంటే లెంత్ పరంగా గానీ దాన్ని బట్టి అంత డిఫరెంట్‌గా ఉంటది. ఇట్లయితే మనం రోజుకు రోజు చూసుకోవచ్చు. ఎస్టిమేషన్ రెవెన్యూ, వాచ్ అవర్స్ ఎంతమంది చూషిర్రు, ఎంతమంది నా వీడియోను కరెక్ట్‌గా చూత్తారు అన్నీ గూడా మనకు హిస్టరీ అంతా గూడా కనబడతది. ఇట్లయితే రూ. 15 వచ్చింది. తక్కువనే వచ్చింది. ఎందుకంటే 20 సెకండ్లే గదా! 1 మినిట్ గూడా గాదు. 20 సెకండ్లు. కాబట్టి గట్లయితే వత్తది. ఇంకొక వీడియో అయితే ఓపెన్ చేద్దాం గట్లనే. నా వీడియో అయితే బాగా మంది మానిటేషన్ ఎప్పుడైతే అయిందో గప్పటినుంచి చాలామంది నాది వీడియోస్ జూత్తలేరు. కొంతమంది ఎళ్ళిపోయారు గూడా నా వ్యూస్ చూడకుండా వెళ్ళిపోయారు. వాళ్ళకు నేను మెసేజ్‌లు పెట్టిన వాళ్ళు రిప్లై ఇత్తారు గానీ నా వీడియోస్ అయితే జూత్తలేరు. అయితే ఇక్కడ ఇంకొక వీడియో అయితే ఓపెన్ చేద్దాము. షార్ట్ వీడియోలా తక్కువ వ్యూస్ వచ్చింది చూద్దాం ఒకసారి. ఎందుకంటే ఇంతకుముందు 16,000 వ్యూస్ వచ్చినాయి గదా!
ఇప్పుడు చిన్నదే చూద్దాం. చూస్తారు కదా! ఇక్కడైతే నేను 200 వచ్చినాయి వ్యూసు. దానికి ఎంత వచ్చింది చూద్దాం షార్ట్ వీడియోలో నాకైతే. 209 ఎంతో వచ్చినాయి వ్యూసు. 230 వ్యూస్ వచ్చినాయి. దీనికి ఎంత రెవెన్యూ వచ్చింది చూద్దాం. రెవెన్యూ అంటే ఏం లేదు సాలరీ. రెవెన్యూ అంటే పైసలు గంతే. మనం రెవెన్యూ అనేసరికి మనకు డిఫరెంట్ అనిపిస్తుంది గానీ, అది పైసలే గంతే. దానికైతే ఒక్క సబ్‌స్క్రైబర్ అయ్యిర్రు. 24 పైసలొచ్చింది. 230 వ్యూస్‌కు 24 పైసలు. 24 పైసలంటే ఎంత? అసలు డాలర్‌లోనైతే చూపియనే. ఇది ఇండియన్ కరెన్సీలో పెట్టుకున్నా కదా నేను సెట్టింగ్ జేసి. దానివల్ల నాకు 24 పైసలు చూపిత్తంది గానీ, డాలర్‌లో అయితే చూపియది. గిట్లయితుంటది. షార్ట్ వీడియోకు డిఫరెంట్ రెవెన్యూ ఉంటది. లాంగ్ వీడియోకి డిఫరెంట్ రెవెన్యూ ఉంటది. షార్ట్ వీడియోలో మిలియన్ వ్యూస్ వచ్చినా గూడా ఆహ్, లాంగ్ వీడియోగా ఈక్వల్ అయితే గాదు. అనుకుంటాం మస్తు వ్యూస్ వత్తానాయి షార్ట్ వీడియోకి అని చెప్పి అనుకుంటాం గానీ, మనీ అయితే రాదు మానిటైజేషన్ అయిన తర్వాత. ఇంకొక వీడియో ఓపెన్ చేద్దాము. 1000 వ్యూస్ అత్తే మరి ఎంతొత్తదో చూద్దాం. షార్ట్ వీడియోలో ఇంతకుముందు 200 చూపించినా, ఇంతకుముందు 16 వెయ్యిలే చూపించినా, ఇప్పుడు 1000 ఓన్లీ 1000 చూత్తారు గదా! ఓన్లీ 1000 వ్యూస్ వచ్చినాయి. దీనికి ఎంత రెవెన్యూ వచ్చిందో చూద్దాం ఒకసారి. నేనైతే ఓపెన్ చేసిన 1054 అంటే 1000 అనుకుందాం. సబ్‌స్క్రైబ్ ఎవ్వరు కాలేదు. 82 పైసలొచ్చింది. అంటే ఒక్క రూపాయి గూడా గాదు. 82 పైసలు. ఇగ గిట్లయితుంటది. మనకైతే వ్యూసు డిఫరెంట్ ఉంటాయి. ఎస్టిమేషన్ రెవెన్యూ డిఫరెంట్ ఉంటది. గిట్లయితుంటది. మీకైతే డౌట్ క్లియర్ అయ్యి అనుకుంటానా. చూత్తారు కదా! 82 పైసలంటే ఒక్క రూపాయి గూడా గాదు. 1000 వ్యూస్‌కు. గిట్లయితుంటది. కొన్ని డౌట్‌లు మీకైతే క్లియర్ చేసినాననుకుంటానా. ఏ డౌట్లున్నా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేనైతే రిప్లై ఇత్తా. ఇగ మరి రేపటి వీడియోలో కలుస్తా. ఇగ అంతవరకు ఉంటా మరి. నమస్తే. మీకైతే మంచిగా అర్థమైందనుకుంటానా. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతోళ్ళైతే లైక్ జేయండి. ఉంటా మరి. నమస్తే. సెలవు.